Bodha, the other one is Shatru Bodha. We don't have, as a Hindu, we don't have a proper Atma Bodha. We don't understand what is Sanatana Dharma. Sanatana Dharma cannot be practiced unless two things are fulfilled. One is Brahmyam. Brahmyam has nothing to do with the caste. Brahmyam is in your consciousness, you desire the ultimate. That is Brahmyam. The other one, the Brahmyam is for yourself. The other one is Kshatram in terms of doing duty. So we don't understand our Atma Bodha itself. Second, we don't understand Shatru Bodha. We don't understand who are against Sanatana Dharma. And therefore, we have grossly failed over the last 7 decades or more in setting the narrative. Because we grossly fail in setting the narrative, we are a confused nation. We don't know what to do. There are various steps to be taken above the radar. But there are various more number of steps to be taken under the radar. We don't even do that. We are used to back channel diplomacy, which is absolute failure. We have to have a big stick and know when to wield it. But we have failed in all these things. So I have no idea how we are going to address the problem of Bangladesh. I have no idea of how we are going to address the problem of Pakistan. I don't know how we are going to address the problem of the deep state unless we set our own house in order. We have Atma Bodha, we have Shatru Bodha, we have first of all not even corrected our history. So I am some kind of a pessimist and I am reduced to invoking the Supreme every day in my puja, in my sankalpa, so that something is going to happen. Other than that, I have nothing to say. మోడీ గారిని ఇక్కడ ఏకైక హిందూ దేశం అనుకుంటున్న మనము పక్క దేశాలకు సంబంధించి కూడా ఈవెన్ చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఏ రకంగా అయితే వాళ్ళపైన దాడులు జరిగితే ఇప్పటికీ యాక్షన్ తీసుకుంటుందో మన హిందువుల సంబంధించిన విషయం కూడా హిందువులకు ఏకైక దేశం ఉన్నది. దానికి సంబంధించి మిగతా దేశాల్లో ఏదైనా నష్టం జరిగితే వీళ్ళు చర్యలు తీసుకుంటారనే మూమెంట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తీర్మానంలో అది ఏమన్నా మెన్షన్ చేస్తే మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువుల సంఖ్య ఏ రకంగా అయితే తగ్గిందో, భారతదేశంలో ముస్లింల సంఖ్య ఏ రకంగానైతే పెరిగిందో, ఆ దేశంలో హిందువుల సంఖ్య తగ్గినట్టు భారతదేశంలో ముస్లింల సంఖ్య ఆ ఈక్వేషన్ ప్రకారం తగ్గించడానికి ఇక్కడ హిందువులు తిరగబడితే ఏ రకంగా చర్యలు ఉంటాయో అదే మనం హెచ్చరికలాగా మనం చేయాల్సిన అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ముస్లింస్ ని వాళ్ళ దేశాల్లో పంపిద్దాం, ఇతర దేశాల్లో హిందువులు కాని దేశాల్లో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ లో కానీ ఉన్న హిందువుని మనం పిలుద్దాం. అయితే మన దేశంలో ఉన్న ముస్లింస్ ఎవరు కూడా పోరండి వాళ్ళ దేశాలకు. అదే డెమోక్రసీ. కాబట్టి వాళ్ళ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు మన దేశానికి వస్తున్నారు, కానీ మన దేశంలో ముస్లింస్ ఎవరు పోరు. ఇది డెమోక్రసీ. కాబట్టి ఇది ఒకటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి. Very Indian. I read with interest, interaction of eminent citizens. I think we should have more of interaction with common citizens if we want it to be supported by every Indian. Yes. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్, ఒక షేర్ కూడా చేసేయండి. అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో. అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాం.
సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.